27 దేశాల యూరోప్ యూనియన్ని విడిపొమ్మనమని సలహా ఇస్తున్నాడు ఎలన్ మాస్క్. అమెరికా బానిసత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉందా అన్నటువంటిది నిలదీస్తున్నాడు. మీకు సంబంధించినటువంటి సొంత నిర్ణయాలు తీసుకోలేనప్పుడు ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు. ఓ పక్కన ఫ్రాన్స్ అదే బాటలో ఉంది. బ్రిటన్ ఎప్పుడో బ్రెగ్జిట్ అయిపోయింది. అదే సందర్భంలో ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి ఇట్లాంటి దేశాల్లో ఇప్పుడు సమస్య అదే అవుతుంది. ప్రపంచ దేశాల నుంచి శరణార్థులుగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని యూయూ నిబంధనల ప్రకారం ఆ 27 దేశాలు తీసుకోవాల్సిందే. అలా తీసుకోవడం వల్ల అదనపు భారాలు పడుతున్నాయి. ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. యూరప్ పరిశ్రమలన్నిటి అమెరికా పిలిచేస్తుంది. యూరప్ యూనియన్ మీద ఆంక్షలు వేసింది. యూరోప్ యూనియన్లో దేశాల నుంచి సరుకులు తయారు చేస్తే అమెరికాకి తీసుకురావడానికి ట్యాక్స్ 19%, 20%, 25% ఇట్లా వేసుకొచ్చింది. అదే అమెరికా వస్తువులనేమో అక్కడ 0%తో ఎలాంటి ట్యాక్స్ లేకుండా అమ్మాలి. దాంతోపాటుగా అమెరికాలో కంపెనీ యూరోప్ యూనియన్ దేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు అమెరికాకు వస్తానంటే రెడ్ కార్పెట్ పరుస్తారు. అదే అమెరికా కంపెనీలు యూరోప్ యూనియన్కి వెళ్ళేటట్టయితే కనుక వాళ్ళ మీద ఈ టారిఫ్ల భారం పడుతుంది. ఇలాంటి సందర్భంలో ముందు మీరు అమెరికా నుంచి విడిపోవాలా, మీరు విడిపోయి ఎవరి దేశ ప్రయోజనాలు ఆడు చూసుకోవాలి అంటూ పిలుపునిస్తున్నాడు మస్క్.